కొంతమంది యోగ్యమైన జీవితం జీవించుకోవట్లా. దేవుడు వారికి ఆయుష్ ఇచ్చి, దేవుడు వారికి ఆరోగ్యం ఇచ్చి, చక్కగా జీవించండి, ఉద్యోగం చేసుకోండి, వ్యాపారం చేసుకోండి, పనులు చేసుకోండి, అన్నీ చేసుకొని నా దగ్గరికి రండి అని దేవుడు వారికి చక్కగా అన్ని విధములైన ఆశీర్వాదం ఇస్తే కొంతమంది వారి జీవితాన్ని సగంలోనే ముగించేసుకుంటున్నారు. బంధము, వివాహ బంధం అని కొందరు, చదువులో ముందుకు వెళ్ళలేమని కొందరు, ఉద్యోగం చేయలేనని కొందరు, అప్పులు రుణబాధని కొందరు, ఇలాగ ఏదో ఒక సాకు ఏదో ఒకటి పెట్టుకుంటూ దేవుడు వారికి ఇచ్చిన ఆయుష్ను సగంలోనే వారు ముగించేసుకొని వారి ప్రాణాలు వదిలేసుకుంటున్నారు. కానీ దేవుడు మనల్ని అలా పిలవలేదండి. యోగ్యమైన జీవితం జీవించుటకు యేసయ్య మనందరిని పిలిచాడు. నువ్వు యోగ్యురాలిగా, యోగ్యుడిగా ఉండాలని, యోగ్యమైన జీవితం జీవించాలని, నీ బ్రతుకులో యోగ్యమైనది దేవుడు నీకు ఇవ్వాలని దేవుడు నిన్ను ఎలా పిలిచాడు తెలుసా? యోగ్యమైన జీవితం జీవించుటకు పిలిచాడు. అందుకే నేను ఒక మాట చెప్తున్నాను. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మీ జీవితాన్ని సగంలోనే ముగించుకోవద్దు. మీ జీవితాన్ని వ్యర్థముగా పాడు చేసుకోవద్దు. దేవుడు విలువ పెట్టి కొరైన నీ జీవితాన్ని సగంలోనే ముగించేసుకొని, నీ బ్రతుకును పాడు చేసుకొని, నీ బ్రతుకును నాశనం చేసుకొని, దేవునికి ఆయాసకరంగా జీవించి దేవుని దగ్గర నుంచి రావాల్సిన దీవులు కోల్పోయి బ్రతుకును సగంలోనే ముగించేసుకుంటున్నారు చాలామంది. అందుకే దేవునికి ఇస్తున్నాడు, యోగ్యమైన జీవితాన్ని జీవించమంటున్నాడు. దేవుని స్తోత్రం.